హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న టిప్స్ వచ్చేసి పిల్లల్లో స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్ అండి. టెక్నాలజీ అనేది మన జీవన శైలిని చాలా సులభంగా మార్చేసిందండి. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది మనకు ఒక వరం లాంటిదనే చెప్పవచ్చు. ప్రతి విషయంలోనూ మనకి మొబైల్ అవసరం ఉంటుంది. ఒక్క సెల్ ఫోన్ మన దగ్గర ఉన్నట్లయితే ప్రపంచమంతా మన చేతిలో ఉన్నట్లే మారిపోయింది. ఎన్ని ఉపయోగాలైతే ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయండి. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంట్లో ఉండే ప్రాబ్లం ఫోన్ ఎడిక్షన్. ముఖ్యంగా పిల్లల్లోనైతే ఇది మరీను. ఏ పిల్లల చేతిలో చూసినా ఫోన్ ఉంటుంది. స్కూల్‌కి వెళ్ళే ముందు, వెళ్ళి వచ్చిన తర్వాత, తినేటప్పుడు, పడుకునేటప్పుడు ఇలా రోజులో వాళ్ళు ఎక్కువ టైంని మొబైల్ మీదే స్పెండ్ చేస్తున్నారు. ఎంత చెప్పినా వినరు. మనం కసిరే కొద్దీ ఇంకా ఎక్కువ చూస్తా ఉంటారు. ఇలా పిల్లలు పెద్దయ్యే కొద్దీ వారి స్క్రీన్ టైం పెరుగుతూ పోతుంది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ని ఉపయోగించాల్సిన టైం కన్నా ఎక్కువ ఉపయోగిస్తున్నట్లయితే అది ప్రస్తుత జనరేషన్‌కి, తల్లిదండ్రులకి ఒక ప్రమాద హెచ్చరిక వంటిది. ఈ ఫోన్ ఎడిక్షన్ వలన పిల్లల్లో సోషల్ లైఫ్ స్కిల్స్ పూర్‌గా ఉన్నాయి. ఫిజికల్ స్టామినా, స్ట్రెంగ్త్ వీక్‌గా ఉంది. ఎక్కువ టైంని మొబైల్, ల్యాప్‌టాప్‌లపై స్పెండ్ చేసే పిల్లలకి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం. సెకండ్, థర్డ్ క్లాస్ పిల్లలు కూడా కళ్ళజోళ్లతో కనిపిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం వలన బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్లు కూడా వస్తాయి. కాబట్టి మన ఇంట్లో ఉండే పిల్లల్ని మొబైల్ ఫోన్ నుండి ఎలా దూరంగా ఉంచాలి, వారి స్క్రీన్ టైంని ఎలా తగ్గించాలి, వారికి హెల్దీ మరియు హ్యాపీ ఫ్యూచర్ని ఏ విధంగా ఇవ్వాలి అనే టాపిక్ పైన ఒక 10 టిప్స్ని నేను మీతో షేర్ చేసుకుంటానండి. టిప్ నెంబర్ 1, స్మార్ట్ ఫోన్ విషయంలో పిల్లల్ని ఎదుటివారి ముందు అస్సలు పొగడొద్దు. చాలామంది పేరెంట్స్ చేస్తుంటారండి ఇలాగా. మా బాబు స్మార్ట్ ఫోన్లో గేమ్స్ డౌన్లోడ్ చేస్తాడు, గేమ్స్ బాగా ఆడతాడు, వాడికి ఎంతైతే తెలిసిందో అంత కూడా నాకు తెలియదు అని ఎదుటివారి ముందు చెప్తూ ఉంటారు. పిల్లలు కానీ దీన్ని విన్నట్లయితే నేనేదో మంచి పని చేశాను, అందుకే నా గురించి బాగా చెప్తున్నారని అనుకుంటారు. పిల్లల సంగతి తెలిసిందే కదండి. ఎందులోనైనా పొగిడినట్లయితే ఆ పని చేయడానికి ఇంకా ఎంకరేజ్ అయిపోతారు. టిప్ నెంబర్ 2, పేరెంట్స్ ఒక మంచి ఎగ్జాంపుల్గా మారాలండి. పిల్లల యొక్క మొట్టమొదటి గురువు పేరెంట్స్. వాళ్ళు అన్ని మనల్ని చూసి ఫాలో అవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందువల్ల పిల్లలకి చెప్పే ముందు మనం ఫాలో అయ్యి తర్వాత వాళ్ళకి చెప్పాలి. అలా కాకుండా వారికి చెప్పి మీరు రోజులో ఎక్కువ సమయం ఫోన్ని చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి అనిపిస్తుంది ఇందులో ఏదో స్పెషల్ అయితే ఉంది, మనం కూడా చూడాలి అని. పేరెంట్స్ మొబైల్ని లిమిట్గా యూజ్ చేయండి. తినేటప్పుడు, డ్రైవ్ చేసేటప్పుడు చూడకండి. పిల్లల ముందు మొబైల్ని వీలైనంత వరకు తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, పిల్లలు ఖాళీ టైంలో ఎక్కువగా ఫోన్ని యూజ్ చేస్తున్నట్లయితే వారికి దేనిపై ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి గమనించి స్పోర్ట్స్ క్లబ్, హాబీ క్లాసెస్లో జాయిన్ చేయండి. వీటిలో కూర్చుని ఉండేవి కాకుండా ఫిజికల్ యాక్టివిటీ ఉండే వాటిలో జాయిన్ చేయండి. అంటే అవుట్డోర్ గేమ్స్ అన్నమాట. ఇలాంటి వాటిలో జాయిన్ చేయడం వల్ల మన కిడ్ యాక్టివ్గా తయారవుతాడు. అలసిపోయి ఇంటికి వస్తారేమో, ఇంకా వేటి మీద కాన్సన్ట్రేట్ చేయరు. ముందు ఫోన్ని చూడడం చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఆకలి కూడా బాగా వేస్తుంది. అలాంటప్పుడు తినేటప్పుడు ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవసరం కూడా ఉండదు. తినేటప్పుడు, పడుకునేటప్పుడు స్క్రీన్ టైం తగ్గిపోతుంది. టిప్ నెంబర్ 4, పిల్లలకి స్మార్ట్ ఫోన్ని కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని కానీ ఎక్కువ ఉపయోగించడం వలన కలిగే నష్టాలను వారికి నచ్చిన రీతిలోనే అర్థం చేసుకునే విధంగా తెలియజేయాలి. స్మార్ట్ ఫోన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల మన కళ్ళకి, శరీరానికి జరిగే నష్టాన్ని దానికి సంబంధించిన వీడియోస్ని చూపించడం ద్వారా, న్యూస్ పేపర్ ఆర్టికల్స్ని చూపించడం ద్వారా చెప్పచ్చు. లేదా వారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్స్ ద్వారా చెప్పించాలి. డాక్టర్స్ చెప్పే విషయాలు పిల్లలు శ్రద్ధగా విని పాటిస్తారు. కాబట్టి వారితో చెప్పించడం చేయాలి. టిప్ నెంబర్ 5, లిమిట్ దేర్ స్క్రీన్ టైం. 3 ఇయర్స్ లోపు పిల్లలకి మనం ఫోన్ని అలవాటు చేయకపోవడమే మంచిదండి. కానీ అలవాటైన పిల్లలకి మాత్రం మొబైల్ చూడడాన్ని పూర్తిగా మాన్పించలేము. ఒక రోజులో వారికి ఎంత సమయం ఫోన్ ఇవ్వాలో నిర్ధారించుకోండి. ఆ సమయంలో మాత్రమే వారు ఫోన్ని చూసే విధంగా రూల్ పాస్ చేసి ఈ విషయంలో కాస్త స్ట్రిక్ట్గా ఉండండి. రోజులో ఒక 30 మినిట్స్ మాత్రమే మీరు ఫోన్ ఇవ్వాలని అనుకున్నట్లయితే 30 మినిట్స్ తర్వాత ఫోన్ లాక్ అయిపోయే ఆప్షన్ ఉంచండి. టిప్ నెంబర్ 6, పిల్లల ఫ్రెండ్స్ని ఇంటికి రానివ్వాలి.
పిల్లల ఫ్రెండ్స్ మన ఇంటికి వస్తే తలనొప్పి వచ్చేస్తుంది అనుకుంటారండి. కానీ పిల్లల ఫ్రెండ్స్‌ని ఇంటికి రానివ్వాలి. లేదా వీళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళనివ్వాలి. నలుగురు, ఐదుగురు ఫ్రెండ్స్ కలిసారంటే మాట్లాడుకుంటారు. ఏవైనా యాక్టివిటీ చేస్తారు. బయటకు కూడా ఆడుకోవడానికి వెళ్తారు. పరిగెడతారు, దూకుతారు. ఇలా చిన్న చిన్న విషయాల్ని అలౌ చేయడం ద్వారా మన పిల్లల్ని స్మార్ట్ ఫోన్‌కి దూరంగా ఉంచొచ్చు. టిప్ నెంబర్ 7, ఇన్‌స్టాల్ పేరెంటల్ కంట్రోల్ యాప్స్. ప్రస్తుత రోజుల్లో చాలా పేరెంటల్ కంట్రోల్ యాప్స్ వచ్చేసినాయండి. కిడ్స్ జోన్ పేరెంటల్ కంట్రోల్, స్క్రీన్ టైమ్ పేరెంటల్ కంట్రోల్, ఇలా చాలా యాప్స్ అయితే వచ్చేసినాయి. మీరు సెపరేట్ ప్రొఫైల్‌ని కూడా క్రియేట్ చేసి టైమ్ లిమిట్‌ని కూడా సెట్ చేసుకోవచ్చండి. టిప్ నంబర్ 8, పిల్లల్ని మనం ఏవైనా యాక్టివిటీలో జాయిన్ చేసినప్పుడు పేరెంట్స్ వారిని ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి. చాలా బాగుంది, శభాష్, చాలా బాగా చేశావు అని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎదుట ఖాళీ టైంలో మా బాబు ఇలా చేశాడు, ఇది చేశాడు అని వారి ముందు చెప్తే వీరు వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంచి ఇంకా బాగా చేయాలి అన్న థింకింగ్ని కలిగి ఉంటారు. వీరి దృష్టి మెల్లిగా మొబైల్ నుంచి తగ్గడం స్టార్ట్ అవుతుంది. టిప్ నంబర్ 9, పిల్లల్ని ఔటింగ్కి తీసుకువెళ్ళాలి. సండేస్ ఎలానో తీసుకువెళ్తాం. రోజు ఈవినింగ్ కొద్దిసేపు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ వాకింగ్కి తీసుకువెళ్ళాలి. మదర్ ఫ్రీగా ఉంటే లేదా ఇంట్లో ఎవరైనా వ్యక్తి ఫ్రీగా ఉన్నట్లయితే తీసుకువెళ్ళొచ్చు. దీనివల్ల వారికి ఫిజికల్గా కాస్త అలసి ఉంటారేమో, వేరే విషయాలపైకి మనసు వెళ్ళదు. ఇలాంటివి చేసి పిల్లల దృష్టిని ఫోన్ నుంచి తప్పించాలి. చాలామంది పేరెంట్స్ పిల్లలు ఫోన్ ఇమ్మని అడిగినప్పుడు హోంవర్క్ తొందరగా కంప్లీట్ చేసిన తర్వాత లేదా క్లాస్ టెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇస్తానని చెప్తూ ఉంటారు. ఇలా చెప్పడంతో పిల్లలు హోంవర్క్ని ఫటాఫట్ కంప్లీట్ చేసేస్తారు. రైటింగ్ బాగోదు, అర్థం చేసుకోరు, రాసామంటే రాసాం అన్నట్లు కంప్లీట్ చేసేసి ఫోన్ ఇస్తానన్నావుగా ఇవ్వు అని అడుగుతారు. పిల్లల దగ్గర ఇలా అనడం కూడా కరెక్ట్ కాదండి. టిప్ నెంబర్ 10, డివైస్ ఫ్రీ డిన్నర్. ప్రస్తుత రోజుల్లో మ్యాక్సిమం అందరూ కలిసి తినేది డిన్నరే కదండి. డిన్నర్ టైంలో మొబైల్, ల్యాప్టాప్, టీవీ లాంటివి చూస్తూ తినడం వల్ల ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఉండడం లేదు. డివైస్ ఫ్రీ డిన్నర్ వలన ఫ్యామిలీలో ఒకరితో ఒకరికి రిలేషన్ బాండింగ్ పెరుగుతుంది. కాబట్టి డివైస్ ఫ్రీ డిన్నర్ని మీరు అలవాటు చేసుకొని మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీ పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయి ఉంటే గనక ఈ 10 టిప్స్ని పాటించి చూడండి. ఇట్ రియల్లీ వర్క్స్. మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.